ఆంటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మన రోబో గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. నేను రోబోని కొనేటప్పుడు నాకు ఎలాంటి డౌట్స్ ఉండేనో అవన్నీ కూడా ఇప్పుడు మీతో పాటు షేర్ చేసుకుంటాను. సో మనం మన రోబో దగ్గరనే కూర్చొని మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకి రోబో ఎంత కాస్ట్ పడింది అండ్ రోబో క్లీనింగ్ ఎలా ఉంటుంది, రోబోలో మనము మాప్ పెట్టుకునేటప్పుడు ఎంత వాటర్ క్వాంటిటీ పోయాలి, నెక్స్ట్ డస్ట్ క్లీనింగ్ ఎలా చేయాలి అండ్ అది ఏ రకంగా క్లీన్ చేస్తుంది, దాంట్లో మ్యాప్ సెట్టింగ్ ఉంటుంది, అది ఎలా సెట్ చేసుకోవాలి అండ్ ఎంత డస్ట్ పడుతుంది, హెయిర్స్ కానీ పేపర్స్ కానీ ఇలాంటివి క్లీన్ చేస్తుందా అండ్ మాప్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుగు లాంగ్వేజ్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీలో ఇంకా ఎంత చెప్పిన తర్వాత కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి, నేనైతే క్లారిఫై చేస్తాను. మన రోబో అయితే ఛార్జింగ్ పెట్టేసి ఉందన్నమాట. ఇక్కడ నేను ఇవన్నీ పెట్టేసి అయితే మీకు చూపిస్తాను మనకి ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా? రోబోనైతే చేతిలోకి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది వచ్చేసి మన రోబో. ఓకేనా? మన రోబోలో ఎంత డస్ట్ ఉందంటే అంత డస్ట్ పెట్టింది. ఇది వచ్చేసి మనకు కూడా మనకి ఇది కూడా తీసే వస్తుంది. దీన్ని మనం ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎట్లా మనకి యూజ్ అవుతుంది అంటే చీపురులాగా యూజ్ అవుతుంది అనమాట. ముందటున్న డస్ట్ని ఇట్లా లాక్కోవడానికి యూజ్ అవుతుంది. ఇవి రెండేమో రోబో ముందటికి కదలడానికి. ఓకేనా? ఇక్కడ నేను ఇది ఫిట్ చేసేటప్పుడు చూపిస్తా. సో ఇది వచ్చేసి మన రోబో. దీని కాస్ట్ వచ్చేసి 20,000 అనమాట. 20,000 పెట్టినందుకు ఏమన్నా యూజ్ అవుతుందా అని అంటే చెప్తాను అది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్ ఉంటుంది కదా, దీంట్లో ఇట్లా తీయంగానే వాటర్ క్వాంటిటీ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. మంచిగా మన డస్ట్ లేని వాటర్ అంటే మినరల్ వాటర్ కానీ వేసుకోవచ్చు, ట్యాప్ వాటర్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ఒకటి ఉంటుంది. సో దీన్ని కూడా తీసేసి క్లీన్ చేసేసుకోవాలన్నమాట. రెగ్యులర్గా కాకపోయినా మన డస్ట్ క్వాంటిటీని బట్టి 2 డేస్ 3 డేస్కి ఒకసారి చేసుకున్నాం బెస్ట్. నేనైతే డైలీ చేసుకుంటాను. నేను షాక్ అయిపోతాను ఈ డస్ట్ని చూసి, అందుకోసం అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక మళ్ళీ ఇట్లా పెట్టేసి ఇట్లా ఓపెన్ చేస్తే ఇంకోటి వెళ్తుంది. సో మెయిన్గా మన డస్ట్ అంతా ఇంత ఉంటుంది, ఇందులోనే కలెక్ట్ అవుతుంది అనమాట. సో ఇట్లా ఇందులో డస్ట్ అయితే కలెక్ట్ అవుతుంది. దీన్ని క్లోజ్ చేసుకోవాలి. వాటర్ కనిపిస్తున్నాయా మీకు? సో ఇక్కడ దీంట్లో వాటర్ అయితే పోసేసుకున్నాం, డస్ట్ అయితే ఇంట్లో కలెక్ట్ అవుతుంది. సో దీన్ని ఎట్లా ఫిట్ చేసుకోవాలి రోబోకి అనేది అయితే చూపిస్తా చూడండి. ఇది మన రోబో. ప్రతిదీ సౌండ్ వస్తుంది అనమాట మనకి సెట్ చేయగానే. దీన్ని ఇట్లా పెట్టేసుకుంటే టిక్ మన సౌండ్ వస్తుంది. ఇది ఇక్కడ వరకు అయిపోయింది. ఇదైతే పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఇది ఒక బ్రష్ లాగా ఉంటుంది అనమాట. ఇది హెయిర్ అంతా దీంట్లోనైతే నేను మెయిన్ చూసిందంటే ఇట్లా కలెక్ట్ చేసేసి దీంట్లో హెయిర్ మొత్తం ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది ఇట్లా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ఇంకొక క్యాప్ ఉంటుంది. ఈ క్యాప్ని కూడా ఇట్లా పెట్టేసుకోవాలి, అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా మాపు. ఇది చిన్న క్లాత్ మన ఇంటిని తుడుస్తుంది అన్నమాట. దీన్ని కూడా ఫస్ట్ ఇట్లా దీనికి ఇవి ఉంటాయి. ఇక్కడ ఇవి చిన్న వైట్ కలర్ ఉంటాయి కదా, దీన్ని ఇట్లా పెట్టేసి గమ్లాగానే ఇట్లా ప్రెస్ చేయగానే ప్రెస్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా పెట్టుకోవాలా, ఇక్కడ పెట్టుకోవాలా అనేది మ్యాటరు. చాలామందికి డౌట్ అయితే ఉంటుంది, నాకు కూడా ఉండే. సో నేనైతే చిన్నగా 1 టైంకే నాకైతే అర్థమైపోయింది అనమాట. Mop installed.
అంతే, ఇన్స్టాల్డ్ అంటారు. సో దీని పాయింట్లు అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లీనింగ్ ఎట్లా అవుతుంది అంటే, ఫస్ట్ మన ఇంట్లోకి ఇట్లా సరౌండింగ్స్ ఉంటాయి కదా, ఇదంతా క్లీన్ చేస్తుంది. మనం ఎక్కువగా డస్ట్ ఉన్నది అనే టైంలో గట్టిగా మాప్ చేయాలన్నమాట అన్నప్పుడు వై షేప్లో కూడా క్లీనింగ్ పెట్టుకోవచ్చు అనమాట, ఇట్లా వై షేప్లో. కాకపోతే ప్రజెంట్ నేను ఒకటేలాగా పెడుతున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఊడ్చుకున్న ఇల్లునే మాప్ అయితే పెట్టేసుకుంటాను. ఊడ్చుకోకుండానైతే పెట్టుకోవడం నా వల్ల కాదు, ఎప్పుడైనా అట్లా కూడా చూపిస్తా. కాకపోతే ప్రజెంట్ అయితే నేను ఆల్రెడీ ఇల్లు మొత్తం ఊడ్చిన ఇల్లునే మీకైతే చూపిస్తాను. ఒక పేపర్ వేసి కూడా ఆ పేపర్ని ఎట్లా క్లీన్ చేస్తాను అనేది అయితే కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఏంటి అని అంటే, మన రోబోని డస్ట్ మొత్తం కలెక్ట్ అయినాక ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూపించినాను కదా డస్ట్ క్వాంటిటీ అయితే ఇంత పడుతుంది అనమాట డస్ట్. సో నెక్స్ట్ క్లీనింగ్ ఎట్లుంది అని అంటే, నాకైతే నచ్చింది. ఎక్కువగా ఆడవాళ్ళకైతే కొంచెం అయితే హెల్ప్ఫుల్గానే ఉంటుంది. ఎట్లాంటి చేతగాని టైంలో కానీ కొంచెం మంచిగా యూస్ చేయడానికి అయితే అవుతుంది అనమాట. ఛార్జింగ్ ఎనీ టైం ఆన్లో పెట్టుకోవచ్చు. మీకు డెమో అయితే ఇస్తారు, ఎందుకంటే ఈ ఐలైఫ్ కంపెనీ వాళ్ళదైతే ఇంటికి వచ్చి డెమో చేయడానికి లేదు కాబట్టి వీడియో కాల్లో అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టేసి ఇది ఎప్పటికి ఇట్లా పెట్టే ఉంచాలన్నమాట. మనం క్లీనింగ్ అయిపోగానే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఛార్జింగే పెట్టేసుకుంటుంది. కానీ మాపు తీసి మనం ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. అన్ని రూమ్స్ అయిపోయినాక ఛార్జింగ్కి వెళ్తుంది రోబో అని అయితే మనకి చెప్తుంది అనమాట. అప్పుడు మనము మాప్ని తీసేసి డస్ట్ కలెక్ట్ చేసుకున్న తర్వాతనైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేకపోతే డస్ట్ తర్వాత క్లీన్ చేసుకుంటామంటే డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టేసుకొని మాప్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి రోబో కాస్ట్ వచ్చేసి 20,000 అనమాట. నేను ఎందుకు కొనుక్కున్నానంటే, నాకు కొంచెం పిల్లలతో స్ట్రెస్ అయిన టైంలో, కొంచెం ఎలాంటి నర్వస్గా ఉన్న టైంలో అయితే యూజ్ అవుతుంది రోబో అని అయితే కొనుక్కున్నాను. ఇంకొకటి ఏంటంటే, చాలా ఉన్నాయి, అంటే మనం హ్యాండ్తోని చేసుకునేలాగా చాలా మిషన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అసలు ఇక మనకి ఓపిక లేదు, ఫీవర్ వచ్చింది అనే టైంలో మంచిగా అసలు నాతో అవసరం లేకుండా చేసుకునేది ఒక బటన్ నొక్కగానే యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను ఇది తీసుకున్నా. దీని తర్వాత ఇది ఉంటే పని ఉండదా అని అంటే, నేను చెప్తున్నాను కదా ఇంత డస్ట్ అయితే పడుతుంది అని చెప్పేసి. మనం పైన ఎక్కువగా ఉన్నదైతే క్లీన్ చేసుకోకుండా ఉండం కదా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని. అవి క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా ఇది పెట్టినామంటే మీకు ఎలాంటి డస్ట్ ఉంటుందో అర్థమవుతుంది. నేనైతే ప్రజెంట్ ఇల్లు మొత్తం నీట్గా ఉంది, దాంట్లో ఎంత డస్ట్ వెళ్తుంది అనేది మీకైతే అర్థమైపోతుంది. అన్ని ఇన్స్టాలేషన్లు అయితే నేను చూపిస్తున్నాను కదా. సో ఇలా అయితే ఉంటుంది. వాటర్ ఫిల్లింగ్, మనకి ఇట్లా స్వీపింగ్ చేయడానికి కానీ ఒక చిన్న ఇట్లా చీపుర్లాగా ఉంటాయి అన్నమాట ఇవి. అది మాప్ సెట్టింగ్, మాప్ అయితే చిన్న క్లాత్ అనమాట. మనం మాప్ ఉంటుంది, మాప్ కర్ర ఇంత ఉంటుంది. కాకపోతే దాంతో ఇట్లా అనేది నాకైతే మెయిన్గా హెయిర్తోని చాలా ప్రాబ్లం అయ్యేది. ఈ హెయిర్ అంతా ఇందులో కలెక్ట్ అవుతుంది అనమాట. కలెక్ట్ అయిన హెయిర్ని నేను రోజుకి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను, దాన్ని చూడలేకపోతున్నాను అనమాట. అందుకోసమని డైలీ అయితే క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేయడానికి కూడా ఒక చిన్న ఇచ్చిరు అనమాట, దాంతో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. లేకపోతే క్లాత్తో కూడా ఈ రోబో పైన మనమైతే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు, ఈ టైంకి వేసుకోవాలన్నది ఏం లేదు కదా. మంచిగా ఇది పెట్టి మనం ఇంట్లో పనులు అయితే చేసేసుకోవచ్చు. ఈ 20,000 ప్లేస్లో దేనికైనా యూజ్ చేయొచ్చు, మనం కూడా ఇన్వెస్ట్మెంట్కి యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను ఎందుకు యూజ్ చేసిన అంటే, కొంచెం ఇంట్లో ఏదంటే ఎక్స్ట్రా పనులు ఉన్న టైంలో యూజ్ అవుతుంది కదా. మెయిన్గా నాకు ఊడవడం కష్టం, కానీ తుడవడం అనే విషయంలో చాలా ప్రాబ్లం అయ్యేది. సో అందుకోసం అని తీసుకున్నా. పర్లేదు, మంచిగా యూజ్ అవుతుంది. ఎవరికైనా నచ్చితే కనుక కొనుక్కోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనం రోబోని అయితే స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే, మనము ఇల్లు మ్యాప్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లా మనం హాల్ కానీ బెడ్రూమ్స్ ఏది ఫస్ట్ చేయాలనుకుంటే అది సెట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట మనము. నాకైతే అది ఫస్ట్ మొత్తం డిస్టర్బెన్స్గా ఉండి అర్థం కాలేదు. నేనైతే ఒక్కసారి స్క్రీన్ రికార్డులో, ఎందుకంటే ఈ ఫోన్లోనే ఉంది కాబట్టి స్క్రీన్ రికార్డులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఏమన్నా అర్థమైతే చూడండి. లేకపోతే కొనుక్కున్న వాళ్ళకైతే డెమోలో అర్థమైపోతుంది. నేనైతే పిచ్చిదానైనా ఇది నాకు తెలుస్తుందా తెలియదా ఆపరేటింగ్ అని చెప్పేసి, కానీ నో ప్రాబ్లం, ఈజీగానే తెలిసిపోతుంది. సో మనం హాల్ పెట్టేసుకున్నాం, తర్వాత డైనింగ్ హాల్, తర్వాత ఈ బెడ్రూమ్, నెక్స్ట్ బెడ్రూమ్ అట్లా అయితే పెట్టేసుకున్నాం. ఆప్షన్ స్టార్ట్ వచ్చేస్తే స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే అదే స్వీపింగ్ అండ్ మాపింగ్ రెండు కూడా వేసేస్తుంది. సో ఇప్పుడైతే మనం ఆన్ చేద్దాం, తర్వాత డస్ట్ ఎంత కలెక్ట్ అవుతుంది అని చూపిస్తా. సో చూడండి, ఈ రూమ్లో అయితే మనకి ఎంత కూడా డస్ట్ లేదు. సో ఇక్కడ కూడా మొత్తం క్లీన్ ఉంది, ఒక్క కాడ కూడా మీకు పేపర్లు కానీ ఏం కానీ కనిపించట్లేదు.
నేను అవన్నీ ఒకటి ఏదన్నా కానీ పేపర్ వేసి కానీ మీకు చూపిస్తాను. నేనేంటంటే మెయిన్గా డోర్ మ్యాట్స్ అయితే ఉంచట్లేదు అనమాట. డోర్ మ్యాట్స్ పైన కూడా ఎక్కుతుంది, కాకపోతే డోర్ మ్యాట్స్ని ఉంచి మనం ఎట్లాగో పెట్టేసుకున్నప్పుడు డోర్ మ్యాట్స్ని కూడా క్లీన్ చేసేసుకుంటాం కాబట్టి ఇంకా అవి తీసేసి నేనైతే క్లీనింగ్కి పెట్టేస్తున్నాను అనమాట. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న 4 చైర్స్ కూడా తీసేసి పక్కన పెట్టేసి క్లీన్ చేసేసుకుంటాను. లేకపోతే దాని లోపల కూడా పోతుంది కానీ ఎక్స్ట్రా మంచిగా మాప్ చేస్తుంది కదా దానికి అనుకూలంగా పెడితే అని చెప్పేసి అయితే నేను పెట్టేస్తున్నాను అనమాట. ఇంతవరకు ఉన్న కడపను కూడా ఎక్కేసి లోపలికి పోతుంది కాబట్టి దేవుని రూమ్ కానీ అది చిన్న కడపలు ఉన్న వాళ్ళు లాక్ చేసుకొని పెట్టేసుకుంటే, వాష్రూమ్స్ కానీ లాక్ చేసుకొని పెట్టేసుకుంటే బెస్ట్ అనమాట. నేను అన్ని రూమ్లలో ఎట్లా చేస్తాను అనేది అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం ఆన్ చేద్దాం. ఈ మ్యాప్ సెట్టింగ్ అనేది నేను ఎంత క్లారిటీగా చెప్పినా మీకైతే అర్థం కాదు, డెమోలోనే చూసుకోవాలి. కాకపోతే మ్యాప్ అయితే ఇలా ఉంటుంది అనేది అయితే మీకైతే చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ స్టార్ట్ బటన్ ప్రెస్ చేశాను. సో ఇక్కడ మనకైతే రోబో స్టార్ట్ అయిపోయింది. ఎలా ఉంటుంది, ఎలా క్లీన్ చేస్తుంది అనేది అయితే చూపిస్తాను చూడండి. హాల్లో అయితే చేస్తుంది, బలకింది పోతుంది అన్నట్టు. ఫస్ట్ అన్ని సరౌండింగ్స్ వేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ లాస్ట్కి ఏమవుతుంది అనేది చూపిస్తాను. ఇట్లా కుర్చీల కిందికి కానీ వేటి కిందికైనా కూడా మంచిగా టేబుల్స్ కిందికి కొంచెం అది పోయే అంత ప్లేస్ ఉన్న దగ్గర ప్రతి దగ్గరికి కూడా వెళ్తుంది అన్నమాట. నాకు మాపింగ్ కూడా వేసేస్తుంది. మీకు ఇక్కడ తడి కనిపిస్తే ఇక్కడ ఇక వాటర్. సో ఇక్కడ ఇప్పుడు హాల్ వరకు అయితే మొత్తం క్లీన్ చేసింది అనమాట, మంచిగా డీప్ క్లీన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైనింగ్ హాల్ దగ్గర అది దేవుడు కదనమాట, అలా పోకుండా లాక్ చేసేసిన నేను. ప్రజెంట్ అయితే డైనింగ్ హాల్ కూడా వేస్తుంది, నా కాళ్ళకు వాటర్ అతుకుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ ఉంది మన రోబో, అది పెట్టేసి మనం రెస్ట్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఉంది అనేది అయితే మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇట్లా సరౌండింగ్స్ మొత్తం ఇట్లా అట్లా వేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ మధ్యలో వేసేస్తుంది. సో నెక్స్ట్ ఫైనల్గా మీకైతే డస్ట్ చేసేది అయితే చూపిస్తాం. మన రోబో అయితే బెడ్రూమ్లోకి వచ్చేసింది అనమాట. హాల్, డైనింగ్ హాల్, కిచెన్ 2 అయిపోయినాయి. నేనైతే ఒక పేపరు దాని ముందటేసి పేపర్ని తీసేస్తా లేదా అనేది అయితే చూపిస్తాను మీకు. అది క్లీనింగ్లో ఉంది ఆల్రెడీ, నేనైతే దీన్ని ముందటేసేది చూపిస్తాను. తీసేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత డస్ట్ క్లీనింగ్ ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను. పేపర్ అయితే తీసేసుకుంది కదా, ఆ పేపర్ని చిన్న చిన్న కట్ చేసి లోపల పెట్టేసుకుంటుంది అనమాట, చూపిస్తాను అది. రోబో అయితే ఇల్లంతా క్లీన్ చేసేసి మళ్ళీ వచ్చేసి ఛార్జింగ్ అయితే పెట్టేసుకుంది అనమాట. ఛార్జింగ్ ఎక్కుతుంది ఆల్రెడీ ఇక్కడ. నేనైతే మీకు ఎంత డస్ట్ కలెక్ట్ అయింది అనేది ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇదంతా తీసి చూపిస్తాను మీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ అన్ఇన్స్టాల్ చేసేసినాను అనమాట. ఇది నాకు ఛార్జింగ్ పడుతుంది. సో మాప్ అయితే చూడండి, నేను పెట్టేటప్పుడు ఇట్లా ఉన్నాయి, ఇప్పుడు మొత్తం ఇదంతా ఫామ్ అయ్యి బ్లాక్ వెళ్తుంది అనమాట. ఇదంతా గచ్చుది మట్టి. దీనిలో హెయిర్ అయితే కలెక్ట్ అవుతుంది అని చెప్పినాను కదా, మీకు హెయిర్ కనిపిస్తుందా? ఇంత హెయిర్ అయితే ఉంటుంది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డస్ట్ విషయానికి వస్తే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఇదంతా డస్టే, ఇట్లా వెళ్తుంది అనమాట. ఇక్కడ బియ్యం గింజలు, ఇట్లా వెళ్తుంది. సో ఇంత పెద్ద పేపర్ వేసినాను కాబట్టి ఇది ఎక్కువగా స్మాష్ కాలేదు, ఒక చిన్న పేపర్ లాంటిది ఇళ్ళకి వెళ్ళింది. ఇదేమో వీటిలోకి వచ్చేసి ఇట్లా ఆగి ఉండే అన్నమాట. సో
ప్రజెంట్ అయితే ఇట్లా ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా పడేసి వచ్చేసి నేను పక్కన పెట్టేసేసుకోవాలి. ఇంకా తెలియదు డస్ట్. మెయిన్ ఏదంటే మార్నింగ్ టైం హడావిడి ఉంటుంది కదా, సో అప్పుడు క్లీన్ చేసుకోవాలి, దీపం పెట్టుకోవాలి అనే టైంలో అప్పుడు మాప్ పెట్టేసుకొని తర్వాత ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇట్లా మధ్యాహ్నం టైంలో దీన్ని క్లీన్ చేసేసుకుంటే ఇప్పుడు జస్ట్ క్లీనింగ్ ఒక 10 minutes అట్లా టైం పడుతుంది. సో ఇది ఒకటి ఉంటుంది. ఇది స్టిక్కర్ పైనగా చలాగా పెట్టుకోవాలన్నమాట అంతే. సో ఇది క్లోజ్, ఫస్ట్ సెక్షన్ అయితే క్లోజ్ అయిపోయింది. దీంట్లో కూడా మొత్తం చేసేస్తాను. ఇంత అయితే క్లీన్ చేసేసి ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. మళ్ళీ రోబోని స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు నేను మళ్ళీ ఇన్స్టాల్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఈ క్లాత్ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. అన్నీ క్లీన్ అయిపోయినాయి. మెయిన్గా ఫైనల్గా నేను చెప్పేది ఏంటిది అని అంటే, డీప్ క్లీన్ కావాలి, కనబడని డస్ట్ కూడా పోవాలి అని అనుకుంటే యూజ్ చేయొచ్చు. మనం ఇల్లు కడిగి మొత్తం బొల్ల నీళ్ళు పోసి కడిగినంత ఈజీ మాపింగ్గా ఉంటుంది అని అంటే నేనైతే చెప్పలేను అనమాట. నాకైతే నచ్చింది ప్రోడక్ట్. ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ నేను కొనుక్కున్నా కదా, ఎవరికైనా యూజ్ అవుతుంది, నాకు కూడా కొంచెం ప్లేస్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను. ఛార్జింగ్ అయితే పెట్టేసి ఉంది. మనకి ఏంది అని అంటే మనతోని అవసరం లేకుండా జస్ట్ సెల్లులో ఒక బటన్ ఒత్తితే మంచిగా ఇల్లంతా క్లీన్ చేస్తుంది. మనకి కొంచెం నర్వస్గా ఉన్న టైంలో అనేది అయితే నేను చెప్తాను. పిచ్చిగా మొత్తం అన్ని పేపర్స్ కానీ అంట్లు కానీ ఎక్కువ క్లమ్సీగా మస్తుగా చెత్త పెట్టేసుకొని ఇంత చెత్త పెట్టేసుకొని అది క్లీన్ కావాలంటే మాత్రం అవుతుంది. కాకపోతే మీకు ఈ ఆల్రెడీ క్లీన్ చేసుకున్నన్ని ఉన్నదానికి క్లీనింగ్ వేరేలాగా అనిపిస్తుంది. మనకి ఎక్కువగా డస్ట్ ఉన్నప్పుడు వేరేలాగా అయితే అనిపిస్తుంది. మరి ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు అర్థమైందా? అర్థమైతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.